Hi friends, welcome to our channel Rama Traditional Instant Recipes. ఈరోజు రెసిపీ వచ్చి మీల్ మేకర్ కీమా కర్రీ ఇన్స్టెంట్ పాట్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ రెసిపీ వచ్చి వెజిటేరియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. నాన్ వెజిటేరియన్స్ కూడా మనం మటన్ కీమా కర్రీ తింటున్నామా అన్నట్లు ఉంటుంది. బిలీవ్ మీ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. If you are first time watching, please subscribe to my channel and click on the bell icon for more notifications. Let's start the recipe. ఇవి వచ్చి సోయా గ్రాన్యూల్స్. ఏ ఇండియన్ స్టోర్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇవి వచ్చి 30 minutes హాట్ వాటర్లో సోక్ చేసుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ గ్రాన్యూల్స్ దొరకపోయినా మనం మీల్ మేకర్ని కాసేపు హాట్ వాటర్లో సోక్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసి కర్రీలో యూస్ చేసుకోవచ్చు. ముందుగా సాట్ మోడ్ ఆన్ చేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ 2 tablespoons యూస్ చేశాను. ఎనీ కుకింగ్ ఆయిల్ మనం యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 2 medium size ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకుని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫైన్గా చాప్ చేసిన టమాటా వేసి 2-3 minutes కుక్ చేసుకోవాలి.